పావురాని ఆరక ముందే అత్తరింట్లో అడగెట్టాలా? కాటుక సుక్క కరగక ముందే కట్టుకున్నోడి కట్ట సుఖాలు పంచుకోవాలా అని అందరూ సత్తా ఉంటే ఆ ఏళ ఎప్పుడొత్తదా అని ఎదురు చూసినాను. కానీ కానీ నువ్వేం చేసినావమ్మా? పచ్చని పందిరి అట్టానే ఉంచున్నావు. మేళ్ల తాళాలు ఆడకుండా చేసినావు. 7 అడుగులు ఎత్తనని చెప్పినోడిని జాడ లేకుండా చేసినావు. పార్వతి పెళ్లి ఆగినదా అని జనమంతా అనుకుంటున్నారు. ఆగింది పెళ్లి కాదమ్మా, మా అయ్య గుండె ఆపేసినావు. 4 మెతుకులు సంపాదించుకోనీకి 400 మైళ్ళ దూరం నుండి అమ్మగారోళ్ళ కాడ పని చేస్తా, మంచి మట్టిన మా అమ్మ ఆరోగ్యం చూస్తా. సంటోలమైన నన్ను మా తమ్ముని చూస్తా ఈడు దాకా తీసుకొచ్చినాడు. అమ్మా, నీ పెళ్లి చేస్తే నా గుండె మీదుండే భారం దిగిపోతుందని చెప్పిన మా అయ్య ఇప్పుడు గుండె పగిలిపోయిందని ఏడుతో కూసున్నాడు. పూజలు చేస్తా, నువ్వంటే పడి చచ్చేటోళ్లను నీ కాడికి రప్పించుకుంటున్నా. మా అమ్మ చచ్చిపోయే, మా అయ్య సత్తు బతుకుతున్నాడా? ఇంకా ఇంకా నన్నెవరి కోసం ఉండాలా? పుట్టినప్పటి నుండి కట్టాలి, ఉండే కొద్ది ఏడుపులే. పోతే వారం ఏడుతారు, నెల ఏడుతారు, నాకు తలుసుకుంటారు. ఇట్టని బాగాలేని రాతని మోసుకుంటూ ఉంటే నన్ను సచ్చేదాకా అందరికీ బాధలే. ఓకే, సరిపోతే ఏ బాధ ఉండదు. నువ్వు ఏ తల్లి కోరిక తీర్చినావో నీకు సీరెట్టినది. నువ్వెట్టాకో కట్టుకోవు, నా గొంతుకైనా చుట్టుకుంటాను. మా అమ్మ కాడికి పోతాను, మా అమ్మ కాడికి పోతాను. అమ్మా, అందరినీ సన్నంగా చూడు. అయ్యా,
అమ్మగారు, పెద్ద బాబు గారు, అందరినీ చల్లగా చూడు. నేను వెళ్తున్నా. పెద్ద బాబు గారు, చంద్రముఖి అమ్మాయి గారి పెళ్ళి ఘనంగా సరిపెంచు. నేను వెళ్తున్నా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సింది పోయి ఇలా జరిగిందేంటా అని ఏడుపు రావట్లేదా పార్వతి? అంత ధైర్యంగా ఎలా ఉన్నా? ఏడిపోతుంది అమ్మగారు. అత్తారింటికి తీసుకుపోయేటోడే ఎటు పోనాడో తెలుస్తలేదు. నా తలరాత ఎట్టా ఉందో తెలియని నాకు ఏం చేయాలో తెలియట్లేదు అమ్మగారు. వంట సేనికి చేతులు ఆడుతున్నాయి కానీ మెతుకు తిందామంటే లేవట్లేదు అమ్మగారు. పానం పోతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తున్నా. ఏమవుతుందో ఏమో అమ్మా. అమ్మా, ఆడపిల్లకి కట్ట వస్తే ఇట్టనే ఉంటుంది అమ్మగారు. అయ్యో పార్వతి, 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 లే, పార్వతి, లే. కష్టం వచ్చి కృంగిపోతే ఆడజన్మకు అర్థం ఉండదు పార్వతి. ఏం జరిగినా భరించే శక్తి నీలో ఉండాలి. భూమాతకున్నంత సహనం ఆడవాళ్లకుండాలి. ఇప్పుడేమంత కష్టం వచ్చిందని కుమిలిపోతున్నా? ఎడవద్దు, ధైర్యంగా ఉండు. చూడు పార్వతి, నిన్ను చేసుకునే అదృష్టం శివకి లేదు. నీలాంటి మంచి మనిషిని వదిలేసి వచ్చానన్న ఆలోచన తనకు వస్తే ఎక్కడున్నా తిరిగి వస్తాడు. రాకపోతే అలాంటి వాడి గురించి మనం అసలు ఆలోచనే చెయ్యొద్దు. పార్వతి,
నీకు మేమున్నాం. జరిగిన దాని గురించి మర్చిపో. నీకు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. చేస్తారా పెద్దబాబు గారు? తప్పకుండా చేస్తాం పార్వతి, చెప్పు. ఒక్క పూట తినకపోతేనే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని చిన్న పిల్లోళ్ళ అడిగే మా అయ్య చీకట్లో కూర్చొని నా పెళ్లి ఆగిపోయినప్పటి నుండి నీళ్ళ సుక్కు కూడా తాగలేదు. పెద్దబాబు గారు, మీరొక మాట తిట్టైనా మా అయ్య తినేటట్టు చేయండి అయ్యా, మీకు దండ పెడతాను. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం, సగటు మనిషి బతుకంత. పార్వతి, బాధపడకు. హనుమంతు తింటాడు. ఆ విషయం మేం చూసుకుంటాం. అవును, 25 ఏళ్లు మాకు సేవ చేసినవాడు మా కళ్ళ ముందు శవంలా ఉండకూడదు. హనుమంతు, నువ్వు, మీ తమ్ముడు, మే ముగ్గురి మీద మా చూపు ఎప్పుడూ ఉంటుంది పార్వతి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు పార్వతి. పనివాళ్ల వంక కన్నెత్తైనా చూసేంత టైం లేని కోటేశ్వరరాలు అత్తయ్య. అలాంటిది నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూస్తామని, కన్నీళ్లు కూడా రాకుండా చేస్తామని భరోసా ఇస్తున్నారంటే నాకు తెలిసి నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండరు. మీ అందరి దయ మా మీద ఉండబట్టే ఇంకా పానాలతో ఉన్నాం పెద్దమ్మాయి గారు. లేదంటే ఆ పచ్చని పందిట్లో మా అయ్య గుండె నా గుండె ఆగిపోయేది. ఆడే చచ్చిపోయేటోళ్ళం. పార్వతి, ఏంటిది? వర్రి అయితే గుండెల్లో బాధ ఎక్కువ అవుతుంది. ఆంటీ, అంకుల్, దేవా వీళ్ళందరూ నీకు అండగా ఉంటానని చెప్తున్నారు కదా. బీ హ్యాపీ. నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఓకేనా? ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి పార్వతి. కళ్ళు తుడుచుకుని మా అందరికి నీ చేతి వంట రుచి చూపించు, సరేనా? అట్టకి శనిబాబు గారు. పెద్దబాబు,
పద వెళ్దాం. పెదబాబు అఖిల పదండి. ఆడపిల్ల రాత ఇంతేననుకుని రాజీ పడ్డవే జీవితం. హనుమంతు, అందరికీ ఒక మాట చెప్పి వెళ్లాలని ఇక్కడికొచ్చావు. పెదబాబుకి నువ్వన్నా నీకు పెదబాబంటే చాలా ఇష్టం. తనకి ఓ మాట చెప్పాలి కదా. మహి, అమ్మా దేవకు ఫోన్ చెయ్యి. చెప్పరా. అమ్మ మాట్లాడుతుందంట బ్రో. ఒక్క నిమిషం. పెదబాబు, అమ్మా ఎక్కడున్నావు? వెంటనే ఇంటికి రా. 5 నిమిషాల్లో ఉంటానమ్మా. ఓకే. అమ్మా ఏమైంది? చిన్నప్పటి నుంచి నిన్నెత్తుకుని ఆడించిన హనుమంతు నీ పెళ్లి కూడా చూడకుండా తన కూతురు పెళ్లి కోసం ఊరొదిరి వెళ్ళిపోతాడంట పెదబాబు. ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? హనుమంతు, ఏంటిది? మీరు ఊరెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం పెద్దబాబు గారు. కట్టం నట్టం ఇంకా ఆడనే ఉంటాం. పార్వతి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆనక ఇంకేమో ఎట్ట జరిగితే అట్ట. పార్వతి పెళ్లి ఆగిపోయి 2 రోజులవుతుంది. శివ జాడలేదని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని నాకు అర్థమైంది హనుమంతు. నువ్వు వెళ్ళిపోతున్నావని అమ్మ ఫోన్ చేసి నన్ను పిలిపించిందంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో చూస్తుంటేనే తెలుస్తుంది. హనుమంతు, ఒక్క మాట చెప్తున్నాను విను. మాట ఇస్తున్నాను. సాయంత్రం లోపు శివ ఎక్కడున్నాడో కనుక్కోలేకపోతే అప్పుడు మీరు ఊరెళ్ళిపోండి. వెతుకుతాను హనుమంతు, జల్లెడ పడతాను. శివ శ్వాస ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా
ఆ వేడి నాకు తగిలేలా ఏర్పాట్లు చేయిస్తాను. హోంగార్డ్స్ నుంచి హోమ్ మినిస్టర్ వరకు పోలీస్ బలగం యంత్రాంగం మొత్తం ఎన్ని దిక్కులున్నాయో అన్ని దిక్కులు కవర్ చేస్తాను. శివ దొరకాలి, దొరుకుతాడు. పెదబాబు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాక నువ్వు కాదు కూడదు అనకూడదు హనుమంతు. ఎక్కడున్నా శివబాబుని పట్టుకొస్తాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి చేతులు ఎత్తేశాను అని చెప్తే ఆ చేతులే కాదు, ప్రాణం తీయడానికి కూడా వెనుకాడను నేను. అలా కాదు అని ఈ ఇంటి పరువు తీయాలని పార్వతి పెళ్లి ఆగిపోయేలా ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చూడను. కోట్లైనా ఖర్చు పెడతాను కానీ అలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈ ఇంట్లో జరిగేది పెళ్ళా చావా అన్నది ఇంకో 6 గంటల్లో తేలిపోతుంది హనుమంతు. నీ కళ్ళల్లో ఆనందమైన చూడాలి, నా కళ్ళల్లో ఆవేశమైన చూడాలి. దట్స్ ఆల్. గుడిని కడిగి అతృట్టం నాకు లేదా? ఈ దేవుళ్ళ కాలట్టుకునే బాక్యం నాకుండదా? బతుకిచ్చినోళ్లను కాదని వెళ్ళిపోయినా ఎన్నాళ్ళు బతుకుతాం? నానేడు చేసిన సిన్నత్త బరి నీడ్చుకొచ్చి తోచేసినావు. అఖిలక్క శివబాబు గురించి ఆర తీయమన్నప్పుడు తత్తరపడుతున్నావేంటే? నీ కళ్ళల్లో భయం, ఒంటి మీద చెమట చూశాను. ఏం జరిగింది చెప్పు. పెళ్లి ఆగిపోయినది. పెళ్లి కొడుకు యాడికో పోయినాడని హడావిడి చేస్తున్నారు. జరుగుతున్నది అదే కదా సిన్నత్త. డ్రామాలాడుకో. నువ్వు పిల్ల కుంకవే. నేను సీనియర్ జిత్తుల మారి నక్కను. ఎత్తులకి పై ఎత్తులేయడం వల్లే ఇంతెత్తు పెరిగాను. నాతో ఎకసకాలొద్దు. నిజం చెప్తావా లేదా? ఒట్టేసి కట్టుకది చెప్తే నమ్ముతావా సిన్నత్త? నీ వాలకం చూస్తుంటే శివబాబుని నువ్వే దాచిపెట్టావేమో అనిపిస్తోంది. నానెందుకు దాచిపెడతాను? నాకేంటి లాభము? ఏమో ఎవరట్టా పోతే నాకేంటి?